నమస్తే మాస్టర్ కీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయాలు విద్యార్థులకి, ఉద్యోగాలు వెతికే యువతులకి అండ్ ఉన్న ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. చాలా ఈ రీసెంట్ కాలంలో చాలామంది యాక్చువల్లీ స్టార్టప్స్, ఇన్నోవేషన్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు ఈ విషయాల మీద చర్చించడానికి నాతో పాటు స్టూడియోలో ప్రథమ్ గారు అండ్ ప్రత్యూష గారు ఉన్నారు. అండ్ ఈ అన్ని అంశాల్లో శిక్షణ సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, స్టూడెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మనం ఈరోజు చర్చించబోతున్నాము. ఈ విషయాల్ని విశ్లేషించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం మనకు. ఈ విషయాల్లో మనం ప్రైమరీ అందరి దగ్గర వినేది ఏంటంటే ఉద్యోగ ధర అనేది చాలా తగ్గిపోయింది అనేది రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం. సో లాస్ట్ వీక్ జరిగిన ఒక స్టాటిస్టికల్ సర్వేలో మనకు తెలిసింది ఏంటంటే November 20th వరకు ఉన్న డేటాలో ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 7.36కి తగ్గింది. 7.36%కి తగ్గింది. అంటే ఒక 100 మంది ఉద్యోగాలు వెతుకుతూ ఉంటే 7-7.5 మందికే ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. ఇది ఒక వైపు. రెండో వైపు ఇది తగ్గడానికి కారణాలు ఏంది అని మనం వెతుకుతూ ఉన్నప్పుడు చాలా కారణాలు చాలామంది చెప్తారంటే కంపెనీలు, కరోనా వైరస్ ఒక కారణంగా ఉంటే కంపెనీలు యాక్చువల్లీ కొత్త అవకాశాలు సృష్టించడం లేదు, కంపెనీస్ దగ్గర అంత స్తోమత లేనప్పుడు వాళ్ళు కొన్ని గ్రాడ్యుయేట్స్ని అబ్జార్బ్ చేయడం లేదు అనేది చాలా కారణాలు చెప్తారు. కానీ దీంట్లో ఉన్న మెయిన్ రీజన్ని అనలైజ్ చేస్తే మెయిన్ రీజన్ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ వైపు కొద్దిగా అవగాహన అనేది పెరిగింది. దీనివల్ల గ్రామాల్లో కానీ, లేదు చిన్న పట్టణాల్లో కానీ, లేదు అర్బన్ సిటీస్లో కానీ, మెట్రో సిటీస్లో కానీ చాలామంది యువతులు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ వైపు పోతున్నారు. ఈ ఎడ్యుకేషన్ వైపు పోయేటప్పుడు ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని మీనియల్ జాబ్స్ అంటే చిన్న ఉద్యోగాలకి పోవడం ఇష్టపడడం లేదు. అండ్ ప్రతి సంవత్సరం ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే మార్కెట్లో వస్తున్నారో దాని కంపారిజన్లో వచ్చే ఉద్యోగ అవకాశాలు అంతగా లేదు. సో ఈ రెండు డిస్పారిటీ, ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ ఇంబ్యాలెన్స్ని ఎలా పరిష్కరించడం అనేది ఒక ప్రశ్న. అంటే ప్రతి డిస్కషన్లోనూ మనం మాట్లాడేది ఏంటంటే ఉద్యోగ అవకాశాలు లేదు, యువతులకి ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. సో ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంది? ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది వాళ్ళు చాలా కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి అనే ఒక ఫోకస్తోనే చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం కాదు, బయట ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో అది అందరికీ దొరుకుతాయి అనేది గ్యారంటీ కూడా లేదు. సో అలా ఉన్నప్పుడు దీనికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమి ఉండవచ్చు అనేది ఆలోచిస్తున్నప్పుడు గవర్నమెంట్, కంపెనీస్ వాళ్ళ కెపాసిటీ బట్టి ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తారు. కానీ మనకు ఉన్న ప్రాబ్లం ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందో దాన్ని మనమే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ సొల్యూషనే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యవస్థాపకత. దీన్ని ఎలా ప్రమోట్ చేయవచ్చు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 1 to 5, 6 to 10, ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తే మనకున్న ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయి. దీంట్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఒక ఆల్టర్నేటివ్ కెరియర్గా ఇవ్వగలిగితే కొంతవరకు అట్లీస్ట్ కొన్ని సమస్యల్ని మనం అట్లీస్ట్ నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించవచ్చు. దీనికి ఒక లాజిక్ ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చే ఇంజనీర్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో కంపెనీలు ఇచ్చే ఉద్యోగాల్ని వాడు తీసుకుంటే ఈ డిగ్రీ కాలేజెస్ నుంచి వచ్చే బేసిక్ డిగ్రీ హోల్డర్స్కి అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్టర్లో సృష్టించడం అనేది ఒక ప్రత్యేకత. సో ఈ సృష్టించడం నేర్చుకునే ఒక విద్యార్థి ఒక కంపెనీని సృష్టించడమో లేదా ఉద్యోగాన్ని సృష్టించడం నేర్చుకుంటే
ఆ కంపెనీని ఎలా బ్రేక్ ఈవెన్ దాటి ఒక ప్రాఫిటబుల్ వెంచర్గా తయారు చేయడం నేర్చుకుంటే ఒక ఇంజనీర్ 10 మంది గ్రాడ్యుయేట్స్కి, బేసిక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్లీ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ మనం తీసుకున్నా అక్కడి నుంచి బయటికి వచ్చే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్లో ఒక 600 to 1000, ఒక 1000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటికి వస్తారు. ఆ 1000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 10 మందికి యాక్చువల్లీ ఉద్యోగాలు ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు సృష్టించినట్టుగా ఒక స్పేస్ తయారవుతుంది. ఇప్పుడు ఇది ఒక పరిష్కారం అనేది మనం చెప్పేటప్పుడు, దీన్ని మనం సాధించాలా అన్నప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ లేదు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు తయారు చేయడం అనేది చాలా అవసరం. ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు తయారు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఆర్టికల్లో వాళ్ళు ఏం రాశారంటే, స్టూడెంట్ ఈకోసిస్టమ్ అంటే స్టూడెంట్ క్యాంపస్ నుంచి వచ్చే స్టార్టప్ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కువ కాలం నిలబడవు. ఆ బిజినెసెస్, ఆ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెంచర్స్ చాలా తొందరగా ఆగిపోతాయి, లేదు మూసిపడిపోతాయి. దీనికి కారణం ఏంది అని వెతికి ఒక రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపకత గురించి తెలియకపోవడం. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఒక సెగ్మెంట్లో ఏమేం నిపుణత కావాలా, ఏమేం స్కిల్స్ కావాలా అనేది తెలియకపోవడం. వాళ్ళకి ఈ స్కిల్స్ తెలిసినప్పుడు వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఒక స్టార్టప్ స్పేస్లో దిగేటప్పుడు దీన్ని ఎలా సక్రమంగా సాధించాలా అనేది నేర్చుకుంటారు. అది ఒక వైపు అయితే, ఇంకొక వైపు స్టార్టప్ ఈకోసిస్టంలో ఎర్లీ స్టేజ్ ఐడియాస్ అంటే స్టూడెంట్ ఈకోసిస్టమ్ నుంచి వచ్చే ఐడియాస్ని ప్రమోట్ చేయడమో, సపోర్ట్ చేయడమో కూడా చాలా అవసరం. సో ఇది రెండు జరిగితే మా అభిప్రాయంలో ఒక నిరుద్యోగ సమస్య కానీ, లేదు స్టూడెంట్స్కి తగిన ఉద్యోగం దొరకకపోవడం కానీ, గ్రాడ్యుయేట్స్కి తగిన ఉద్యోగం దొరకకపోవడం కానీ కొంతవరకు ఈ సమస్యలకి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో నాతో పాటు ఉన్న ప్రథమ్ గారు, ప్రత్యూష గారు ఒక సంస్థని స్టార్ట్ చేశారు ఒక గత 4 సంవత్సరాల ముందు. అండ్ ఈ సంస్థ ఒక ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక కెరియర్ ఆప్షన్లా తీసుకోవచ్చు అనేది వాళ్ళకి అవగాహన ఇచ్చి వాళ్ళని ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా మార్చే ప్రాసెస్ని వాళ్ళకి ఇవ్వడం అనేది. దీంట్లో ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదు స్టేట్ గవర్నమెంట్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో చాలా వనరుల్ని సృష్టించారు, చాలా సంస్థలు యాక్చువల్లీ సృష్టించారు. అండ్ ఈ సంస్థలు, వనరులు అన్నీ కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలందే. అండ్ ఈ మధ్య కాలంలో ఒక గత 2-3 నెలల ముందు నేషనల్ ఇన్నోవేషన్ పాలసీ కూడా వచ్చింది. ఈ నేషనల్ ఇన్నోవేషన్ పాలసీ ఏం చెప్తుందంటే, కొత్తతనాన్ని ఖచ్చితంగా ఒక ప్రస్తుతం ఉన్న ఏ సామాజిక సమస్య కానీ లేదు ఒక టెక్నికల్ సమస్య కానీ, ఎలాంటి సమస్యలకి ఎవరైనా ఒక కొత్తగా వచ్చే ఆలోచనని తీసుకొస్తే దాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు, వ్యాపారం కాకుండా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు దాన్ని సరిదిద్ది దానికి కావాల్సిన వనరులు కానీ, దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందుబాటులో ఇవ్వాలా అనేది వాళ్ళు నిర్ణయించారు. సో ఇది మనం అంటే ఈ రాష్ట్రానికి ఒక సెన్సస్ డేటా ప్రకారం చూస్తే 2025కి మన దేశంలో యువతల సంఖ్య అనేది ఆల్మోస్ట్ 60-70% అయిపోతుంది. అంటే ఉన్న జనాభాలో 60-70% మంది 18 నుంచి 35-40 వయసు మధ్యలో ఉన్న జనాలుగా ఉంటారు. సో వీళ్ళకి ఇలాంటి ఒక అవకాశం, ఇలాంటి ఒక అవగాహన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు కలిగితే, మనం ఏదైతే గత 40-50 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నామో ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు యాక్చువల్లీ సృష్టించడం కష్టంగా ఉందనేది, దాన్ని కొంతవరకు మనం సాధించడానికి అవకాశం ఉంటుందని. సో ఈ
డిస్కషన్లో మనం ఇప్పుడు ప్రథమ్ గారిని, ప్రత్యూష గారిని ఇన్వైట్ చేద్దాము. వీళ్ళు ఏదైతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏదైతే యాక్చువల్లీ ఎలా స్టార్ట్ అయ్యారు, వాళ్ళ జర్నీ ఎలా ఉండింది, అండ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ వైపు కానీ ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ఏమేమి చేస్తున్నారు అనేది, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాము. ముఖ్యంగా వీళ్ళ యాక్టివిటీస్ అనేది యంగ్ పీపుల్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా వినాల్సిందే. దీంతోపాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొద్దిగా ఓపెన్ మైండ్తో ఈ పాయింట్స్ని రిసీవ్ చేస్తే వాళ్ళ క్యాంపస్లో ఆంటర్‌ప్రెన్యూరియల్ ట్రైనింగ్, స్టార్టప్ సపోర్ట్ సిస్టమ్, ఇంక్యుబేషన్ ప్రాసెస్ ఇలాంటి చాలా విషయాల్ని మనం క్రియేట్ చేయవచ్చు. అండ్ దీనివల్ల స్టూడెంట్స్ అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ అంటే సంస్థ ఇద్దరు ఒక గ్రోత్ వైపు వెళ్తారు. అండ్ ఆబ్వియస్లీ ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా, అంటే వాళ్ళు నార్మల్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని క్రియేట్ చేయడం వల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి చాలా వరకు యాక్చువల్లీ ఒక మంచి కాంట్రిబ్యూషన్, అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం మనం ఎప్పుడు కంపెనీస్ వైపే చూస్తూ ఉంటాం, వాళ్ళు గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందా లేదా కంపెనీ క్రియేట్ చేస్తుందా అని. ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అలాంటి ఒక అవకాశాన్ని సృష్టించే అవకాశం దొరికినప్పుడు ఇట్ ఈస్ అ కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. సో మనం ఈ డిస్కషన్లో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇన్వైట్ చేద్దాము అండ్ వీళ్ళు వింటాము. ప్రథమ్ గారు అండ్ ప్రత్యూష గారు ఆంట్రెస్పియర్ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేస్తారో, ఎలా బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్కి అనేది. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. నా పేరు ప్రథమ్. మా స్టార్టప్ పేరు ఆంట్రెస్పియర్. ఈ స్టార్టప్ మేము స్టార్ట్ చేసింది మాలాంటి మేము ఎలాంటి కష్టాలు పడ్డామో స్టూడెంట్స్లా ఉన్నప్పుడు ఒక స్టార్టప్ని తయారు చేయడానికి, దానికోసం అనేది ఇలాంటి ఒక స్టార్టప్ని మేము తయారు చేసాము. నేను ఒక 5 సంవత్సరాల ముందు నేను ప్రత్యూష మేమిద్దరము స్టూడెంట్స్లా ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా దగ్గర ఒక ఐడియా ఉండేది, మాకు ఏదో ఒక కొత్తగా ఏదో చెయ్యాలి అనేది, జాబ్స్ వైపు వెళ్ళొద్దు, ఏదో మనం ఏదో ఒకటి కొత్తది తయారు చేయాలి, మనది ఏదో సృష్టించాలి అనేది, ఏదో కొత్తగా ఒక బిజినెస్ వైపు ఒక స్టార్టప్ లాగా ఏదో ఒక స్టార్ట్ చేయాలని చాలా ఉండేది. కానీ ఆ టైంలో ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, చాలా డబ్బు అవసరం ఉంటుందేమో, మన దగ్గర డబ్బు సరిపోదు, మన దగ్గర అమ్మ నాన్న దగ్గర ఎక్కువ అడగలేమో అనేది ఎలా అనే ఆ టైంలో మా దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చింది. అక్కడికి వెళ్ళి మేము మా ఐడియాని చూపించాము, చెప్పాము, ఇది మాకు ఇలా ఒకటి చేయాలని ఉంది, మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఎక్కడి నుంచి అయినా ఏదైనా ఎలాంటి సపోర్ట్ ఏమైనా వస్తుందా అనేది చాలా ప్రయత్నించాము. కానీ మమ్మల్ని ఒక స్టూడెంట్స్లా చూసి మా ఐడియాస్లో అంతా ఇంకా నేర్చుకోవాలి మేము అని చెప్పేసి మాకు అంత సపోర్ట్ ఇవ్వలేకపోయారు. అప్పుడు నేను మా టీం అంతా కలిసి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేయాలి అనేది మా ఒక గోల్, మా ఒక మేము డిసైడ్ అయ్యాము అప్పుడే దట్ మాలాగా ఇంకా ఎక్కడైనా ఏ స్టూడెంట్కి కూడా ఇలాంటి ఇబ్బంది కలగకూడదు అనేది మా ప్రయత్నం ఇక్కడ. ఎవరికైనా స్టార్టప్ చేయాలి, ఒక ఐడియా ఉంది నా దగ్గర, నేను దీన్ని ఒక స్టార్టప్లా నేను బిల్డ్ చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి వాళ్ళ కోసము. వీఆర్ ఆల్వేస్ దేర్ అంటాము వాళ్ళకు కూడా. ఎందుకంటే మేము ఏం చేయాలనుకుంటామంటే స్టూడెంట్స్ అనేది ఉట్టి జాబ్స్ వైపే కాకుండా ఇలాంటి ఒక కొత్త దారిని కూడా ఎంచుకోవాలనేది మా ప్రయత్నం. బికాస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఎంప్లాయబిలిటీకే ఇంకో నెక్స్ట్ డోర్ అది ఓపెన్ చేస్తుంది. సో స్టార్టప్స్ అనేది చాలా అవసరం ఇప్పుడు ఉన్న మన పరిస్థితిలో, ఇండియాలో, మన కంట్రీలో, మన స్టేట్లో. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది మా అభిప్రాయం. నమస్కారం అండి, నా పేరు ప్రత్యూష. నేను కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అండి. అవును, అమ్మాయిలు కూడా అవ్వచ్చండి ఆంటర్‌ప్రెన్యూర్స్, అబ్బాయిలు మాత్రమే కాదు. మన ఇండియాలో చాలామంది ఇదే అనుకుంటారండి. ఐడియా ఉందా, డబ్బులు ఉన్నాయా, ఏజ్ ఉందా, ఫైన్, సరే అమ్మాయిలు చేస్తా అంటారా, అరే ఎందుకు, రిస్క్ కదా, ఆ అమ్మాయిలు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, అప్పుడు మీ కంపెనీ పరిస్థితి ఏంటి? ఇలాంటి చాలా చిన్న చిన్న డౌట్స్, చిన్న చిన్న అజంప్షన్స్ ఉన్నాయండి. అందరు అలా ఆలోచించి ఆగిపోతున్నారు అక్కడికే. బట్ యాక్చువల్గా రియాలిటీలో చూసుకుంటే అండి, మహిళలకి, ఆడవాళ్ళకి ఉన్నన్ని బెనిఫిట్స్ ఎవరికి లేవండి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫీల్డ్లో కూడా. మీరు జస్ట్ ఒక ఐడియా ఉన్నా కానీ చాలు,
నెక్స్ట్ $1 బిలియన్ ఐడియా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఐడియా ఉంది, మీరు దాని వెనక పడి మరి దాన్ని ప్రాపర్గా మీరు చేయగలుగుతారు, మీరు ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు అన్న ఆశ మీలో ఉంటే చాలండి, చేయొచ్చు. చాలా ప్రైవేట్ ఎంటిటీస్ ఉన్నాయండి టు సపోర్ట్ మనకి ఫండింగ్ వైజ్ కానివ్వండి, లేదు అంటే ఒక సపోర్ట్ వైజ్, మెంటార్షిప్ వైజ్ చాలా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా చాలా గవర్నమెంట్ బాడీస్ కూడా ఉన్నాయి. మనకి లోన్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాడీస్ నుంచి సపోర్ట్ ఉంటుంది. బట్ మనం ఒక చిన్న అది ఎందుకు ఆగిపోతామో మనకే తెలియదండి. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆగిపోతాము. మనలో ఎంత శక్తి ఉంటుందో మనకు తెలుసు. ఎవరివి మాటలు వినకండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ ఐడియా మీద మీకు నమ్మకం ఉందా, దాన్ని చేసి చూపించండి. చాలామంది వస్తారండి మధ్యలో చెప్తారు ఎందుకు ఇప్పుడు మా టీమే ఉందండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఇది. మా టీంలో నేను ఉమెన్ ఉన్నాను, ఒక మహిళ ఉంది మా టీంలో. చాలామంది అన్నారు ప్రథమ్ గారితో, గణేష్ గారితో, అరే అమ్మాయిని పెట్టుకున్నారు మీరు ఒక టీంలో, తర్వాత పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉంటుంది మీకు, ఇప్పుడు బాగానే నడుస్తుంది, తర్వాత ఏంటి, రిస్క్ కదా, దాని బదులు వేరే అబ్బాయిని తీసుకుంటే వానికి కనీసం 5 years 6 years టైం పట్టిన అలవాటు అవ్వడానికి ఉండిపోతాడు. అమ్మాయి మీద మీరు ఎలా నమ్మకం పెట్టుకుంటారు అని. నేను ఇంకా ఉన్నానండి, 5 years అవుతుంది నేను స్టార్ట్ చేసి ఒక కంపెనీని, ఇంకా ఉన్నాను. సో నా సపోర్ట్తో నాకు నేనే సపోర్ట్ అండి, ఫస్ట్ థింగ్ మా పేరెంట్స్ తర్వాత. సో యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరే నిలబడాల్సి వస్తుంది. ఈ చిన్న లాజిక్ ఒకటి చాలండి. మనకి ఇప్పుడు చూసుకుంటే బయట ఆంట్రప్రెనర్స్ ఎవరన్నా కానివ్వండి, అందరూ మెన్ ఆంట్రప్రెనర్సే ఉన్నారు. తప్పు అని నేను అనట్లేదు, బట్ ఉమెన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. నాట్ ఈవెన్ 20%, 20% మంది కూడా లేరు. మన ఏ సొసైటీలో ఉంటున్నాం ఇప్పుడు, మనం 21st centuryలో ఉన్నామండి. మనం ఏం చెప్తాము అందరికీ, మాకు జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి, మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయని మనం అందరితో మాట్లాడతాం, అందరితో పోరాడతాం. దీంట్లో కూడా మరి ఈక్వల్ రైట్సే ఉన్నాయి కదండి మనకి. ఒక్క స్టెప్ మనం చెయ్యాలి అన్న ఒక నమ్మకం మన మీద మనం పెట్టుకొని, మన ఇంటి బయట దాటి, మనం గడప దాటి మనం స్టార్ట్ చేసామంటే మనల్ని ఆపగలిగే వాళ్ళ శక్తి ఎవరికీ ఉండదు. సరే మీకు ఐడియా ఉంది, నాకు ఏం చేయాలో తెలియదు అని అనుకుంటున్నారా, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, మేము ఉన్నాము. మా డోర్స్ లైక్ ప్రథమ్ గారు చెప్పినట్టు మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. ఐడియా ఉంది, ఏం చేయాలి అని అర్థం కావట్లేదు అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మా డోర్స్ ఓపెన్ ఉంటాయి. సో మీరు వచ్చి మీ ఐడియా చెప్పి ఎలా ముందుకెళ్ళాలి అన్నా కానీ మేము కూర్చుంటామండి మీతో, రాత్రి పగలు కూర్చొని మీతో కలిసి ప్లాన్ వేస్తాం. ఎలా మీ కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మీకు ఫండింగ్ సపోర్ట్ తీసుకురావాలి, ప్రతి ఒక్కటి అండి. అండ్ లైక్ గణేష్ గారు ఇంకా ప్రథమ్ గారు చెప్పినట్టు, మా కంపెనీ మేము ఓన్లీ ఒక్క కేటగిరీ పీపుల్ కోసమే చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా సరే అండి, ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరన్నా కానివ్వండి, మీ దగ్గర ఒక ఐడియా ఉంది, మీ దగ్గర ఒక ప్యాషన్ ఉంది, మీరు లేదు నేను స్టార్ట్ చేస్తాను, నేను నాలాంటి వాళ్ళకి నేను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాను, నాలాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మా డోర్స్ ఓపెన్ ఉంటాయి ఎనీ టైం అండి. సో వీళ్ళ జర్నీని విన్న తర్వాత కొన్ని విషయాలని మనం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు మనం స్టీవ్ జాబ్స్, మార్క్ జకర్బర్గ్, బిల్ గేట్స్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాము. కానీ మన దగ్గర కూడా చాలా ఫేమస్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు మనం స్టార్టప్ అన్నప్పుడు ఒక వినూతమైన ఉత్సాహం వస్తుంది, మనం ఏదైనా చేయగలుగుతామా అనేది. ఆ ఉత్సాహం అనేది ఎండ్ గోల్ ఈజ్ మీరు స్టార్ట్ చేసిన కంపెనీలో 10 మందికి ఉద్యోగం ఇవ్వగలగడం. ఆ ఉద్యోగం ఇవ్వడం అనేది నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. మన ఓయో వాజ్ అన్ ఇండియన్ స్టార్టప్ విచ్ వెంట్ వెరీ ఫేమస్. రితేష్ అగ్రవాల్ గారు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు, చాలామంది చెప్పారు చేయలేవేమో అని. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం యాక్చువల్లీ ఆయన బిజినెస్ జరుపుతూ ఉన్నాడు. హైదరాబాద్ బేస్డ్ ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి. లాస్ట్ ఒక 2 నెలల ముందు 30 under 30 ఫోర్బ్స్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు దాంట్లో టాప్ 5 ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో మన ఈకోసిస్టంలో అవకాశాలు ఖచ్చితంగా చాలా ఉన్నాయి.
ఒకవైపు అవకాశం ఉన్నప్పుడు అవగాహన లోపం వల్ల ఆ అవకాశాన్ని మనం వినియోగించకపోవడం అనేది ఒక లోపం. సో ఈ అవగాహన పెంచడం అనేది మా ప్రాసెస్, మా పద్ధతి ఏంటంటే, ఒకసారి నీకు అవగాహన కలిగిన తర్వాత నేను ఒక స్టార్టప్ చేస్తాను, నేను ఒక బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు నీ ఆలోచనని ఒక ప్రాసెస్గా మార్చి ఎండ్ రిజల్ట్, నీ గోల్ ఏదైతే ఉందో, నీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నువ్వు సాధించేలా తయారు చేయడమే ఈ ప్రాసెస్ మొత్తానికి ఉద్దేశం. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్టూడెంట్ వైపు ఆబ్వియస్లీ అవగాహన పెంచడం అనేది మేము రెగ్యులర్గా చేస్తున్నాము, కానీ స్టూడెంట్స్ వైపు ఎవరైతే ఇలాంటి ఆలోచనలతో వస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ది ఒక బాధ్యత అనేది అలా మేము ఊహిస్తున్నాము. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ యూనివర్సిటీ తీసుకోండి, ఏ కాలేజ్ తీసుకోండి, వాళ్ళందరికీ అవకాశాలు చాలా కలుస్తూ ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీస్లో బిజినెస్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేషన్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీస్తో అఫిలియేట్ అయ్యారో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దీనికి కావాల్సిన వనరులన్నీ వాళ్ళే ఖచ్చితంగా మీకు అందుబాటులో పెడతారు. దీంతోపాటు ప్రతీష్ గారు చెప్పినట్టుగా ప్రైవేట్ ఈకోసిస్టమ్ చాలామంది ఉన్నారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే మీ దగ్గర ఐడియా ఉంటే ఐడియాకి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి ఏదైనా ఆర్థిక వనరులు కానీ లేదు టెక్నికల్ వనరులు కానీ కావాలంటే వాళ్ళు అందుబాటులో ఉంటారు. కొన్ని సంస్థలు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఫోరంని తయారు చేసి వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీ ఉన్న ఐడియాని, అంటే అది కరెక్టా కాదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఒక ఐడియా వచ్చిందా, దాన్ని మీరు ప్రజెంట్ చేస్తే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని గైడ్ చేసే సంస్థలు ఉన్నారు. సో ఈ డిస్కషన్ మొత్తంలో ఒక కన్క్లూజన్ అనేది తీసుకురావాలా అంటే మనం ఏం ఆలోచించాలంటే, ఒక ఉద్యోగ అవకాశాలు సృష్టించాలా అన్నప్పుడు ఆ ఉద్యోగ అవకాశాలు సృష్టించే యువతులు కావాలి. ఆ యువతులు అనేది శిక్షణ సంస్థల నుంచే వస్తారు. శిక్షణా సంస్థల నుంచి వచ్చే యువతులు వాళ్ళతో కలిసి చదివే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, బయట ఉద్యోగం కోసం వెయిట్ చేసే యువతులకి ఉద్యోగాలు సృష్టించవచ్చు. సో ఓవరాల్ ఈకోసిస్టంలో ఇంప్రూవ్మెంట్ అనేది సెల్ఫ్ అండ్ దెన్ దాంతోపాటు ది యూత్ యాజ్ వెల్. అండ్ దీంట్లో నాకు తెలిసి గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంటూ ఉంది. మనం అవగాహన తీసుకుని దాన్ని ఎలా వినియోగించాలని తెలుసుకుంటే మనం ఓవరాల్గా ఈ ప్రాసెస్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. సక్సెస్ రేషియో అనేది కూడా, అంటే ఫెయిల్ అవ్వడం అనేది ఒకవైపు ఉంటే ఆ ఫెయిలియర్ నుంచి నేర్చుకుని మళ్ళీ సక్సెస్ని అచీవ్ చేయడం అనేది ఒక ప్రాసెస్. ఒక ఆంటర్ప్రెన్యూర్ లైఫ్లో ఇది సహజమే. అండ్ దీన్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి మంచి ఆంటర్ప్రెన్యూర్గా మారుతాడు. సో నా రిక్వెస్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ముగ్గురు ఫోకస్ చేసేది ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ని ఒక ఆల్టర్నేట్ కెరియర్గా తీసుకోవాలి. ఆ ఆల్టర్నేట్ కెరియర్గా తీసుకోవడం అనేది ఉద్యోగ అవకాశాలని సృష్టించాలి. అండ్ మనం ఏదైతే ఉద్యోగ అవకాశాలు లేదు అని చెప్తున్నామో దానికి ఒక కించిత్ మాత్రమైన ప్రయత్నం అండ్ పరిష్కారం అనేది మనం దీని ద్వారా ఇవ్వగలగాలి. అండ్ ఈ మొత్తం అవకాశాన్ని ఇచ్చినందుకు యాక్చువల్లీ మాస్టర్కి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొకసారి ఈ సబ్జెక్ట్ని మేబీ డెప్త్లో డిస్కస్ చేసే అవకాశం ఇవ్వాలని మాస్టర్కి వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్కి ముగింపు చెప్తాను. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.